గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి పోయి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, తద్వారా సమాజానికి హాని కలిగించవద్దని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ హితబోధ చేశారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ఒక ర్యాలీని ప్రారంభించి స్థానిక అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీలో పాల్గొన్నారు. గంజాయికి వ్యతిరేకంగా మరొక ర్యాలీ ప్రభుత్వం జూనియర్ కళాశాల వద్ద సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ప్రారంభించి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలపై ఎస్పీ మరొక ర్యాలీ శతకం పట్టు వద్ద ప్రారంభించి ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ కూడలికి చేరుకున్నారు. ఈ 3 ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, ఆటో, ట్రక్ డ్రైవర్లు, షాపుల యజమానులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి సాగుతో పాటు గంజాయి సేవించడం పట్ల యువత వ్యతిరేకత ప్రదర్శించాలని, వారి చుట్టుపక్కల వారికి వాటి వల్ల కలిగే కష్ట నష్టాలపై అవగాహన కల్పించి మంచి వైపు నడిపించాలని సూచించారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తే తమ దృష్టికి తేవాలన్నారు. ఏజెన్సీలో కూడా ఇటీవల సైబర్ నేరాలు పెరిగాయని, సైబర్ నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాలలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్, ఎస్పీ అమిత్ బర్దర్, ప్రాజెక్టు అధికారి వి అభిషేక్, ఏఎస్పీ ధీరజ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చిట్టబ్బాయి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్, లెక్చరర్ నాయుడు, డిఎంహెచ్ఓ డాక్టర్ జామల్ బాషా, డ్వామా పీడి శివయ్య, సిఐ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక ముఖ్యమైన 3 విషయాల గురించి, మన జిల్లాకి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం కోసం, అవగాహన కలిగించడం కోసం ఈరోజు ర్యాలీ చేయడం. ఒకటి, రోడ్ సేఫ్టీకి సంబంధించి విపరీతమైన యాక్సిడెంట్ జరగడం కారణంగా ఒక అవగాహన సదస్సు చేయడం జరిగింది. అలానే గాంజా నిర్మూలన మరియు దాని డిఅడిక్షన్ సంబంధించి కూడా ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ మధ్య ఎక్కువగా పెరుగుతున్న మన సైబర్ నేరాల మీద కూడా ఒక అవగాహన సదస్సు చేయడం జరిగింది. దీనికి మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఓ గారు, జేసీ గారు, మిగతా ఆఫీసర్స్ అందరూ కృషి చేసి ర్యాలీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. పిల్లలు అందరూ ఇప్పుడు ఈ చాలా జోష్తో ఈ మొత్తం ర్యాలీని చేయడం జరిగిన ఆ జోష్ మీరు కూడా కొద్దిగా చూపించాల్సిన ఉన్నాయి. అందరూ పెద్దవాళ్ళు, ఆటో యూనియన్ వాళ్ళు, జీప్ యూనియన్ వాళ్ళు, షాప్ వాళ్ళు, ముందుగా ఈ పిల్లలతో కొద్దిగా మీరు మోటివేట్ కావాలి. మళ్ళీ ఒకసారి అందరికీ నమస్కారం. కలెక్టర్ గారికి నమస్కారం, మనకి జిల్లాలో ఇంకా అధికారి అందరికీ నమస్కారం. పిల్లలు అండ్ టీచర్స్ అందరికీ ఈరోజు మీరు వచ్చి ఈ 3 ర్యాలీలో మీరు భాగంగా పార్టిసిపేట్ చేసి జిల్లాలో జరుగుతున్న 3 సమస్య ఒకే రోజు మనకి అంబేద్కర్ సర్కిల్ జంక్షన్ దగ్గరికి వచ్చేసి అందరితో మాట్లాడడం. దాంట్లో ముఖ్యమైన మనకు జరుగుతున్న సమస్య గాంజాయి విషయం. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రతిరోజు మనకి జిల్లాలో ఒక రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దాంట్లో పిల్లలు వీరందరూ కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే సింపుల్ కారణం ఓవర్ స్పీడింగ్ లేదా హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ఇష్యూస్ అండి. అండ్ ఓవర్ లోడింగ్ అంటే జీప్లో 10 మందికి పైన జనాలు, ఆటోలో 8 మందికి పైన జనాలు వచ్చి కూర్చొని వెళ్ళి స్పీడ్గా వెళ్ళి అవతల వ్యక్తి ఉండడం కానీ, లేదంటే మలుపుల్లో తిరిగి పడిపోవడం కానీ ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి ఆల్ జీప్ యూనియన్స్, ఆటో యూనియన్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కెపాసిటీ నుంచి మీరు తీసుకోకండి. నైట్ టైం స్లోగా డ్రైవ్ చేయండి. ప్రతి 2 వీలర్ డ్రైవ్ చేసే పర్సన్ హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేస్తే వాళ్ళు ఎటువంటి యాక్సిడెంట్ అయినా 99% వాళ్ళు పడడానికి ఛాన్స్ ఉంటుంది. హెల్మెట్ తీసి నడిపితే చిన్న యాక్సిడెంట్ అయినా హెడ్ ఇంజరీ అవుతుంది. ఎక్కువ ఛాన్సెస్ సివియర్ స్టేట్లోకి వెళ్ళి మరణించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది నా మనవి, పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి కూడా. అలానే గాంజా కూడాను విపరీతంగా మన జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు జరుగుతుంది. ఎక్కువ కాలేజెస్, స్కూల్లో కూడా మనకి దొరకడం
చూస్తున్నాం. చిన్నపిల్లలు గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు. పెద్దవాళ్ళు గాంజా మత్తుపడి దాన్ని తరలించే ప్రాసెస్లో పోలీసులకు పట్టుబడి వాళ్ళ జీవితాలు వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు. టోల్ ఫ్రీ నంబరు సెంట్రల్ నుండి మనకి క్రియేట్ చేయడం జరిగింది. ఎటువంటి చిన్న క్రైమ్ అయినా సరే, మీ ఫోన్ నుండి డబ్బులు కట్ అయిపోయినా, మీ బ్యాంక్ నుండి డబ్బులు కట్ అయినా, మీకు ఎవరైనా వ్యక్తి డబ్బులు ఇవ్వమని భయపెడుతున్నా, ఇలాంటి ఏ ఇతర సంబంధాలు సైబర్ సంబంధించి డిజిటల్ సంబంధించి నేరాలు ఏమైనా ఉంటే మాకు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే 1930 నంబర్కి కాల్ చేసి మీరు ఫిర్యాదు చేసి వాళ్ళే కంప్లైంట్ రిజిస్టర్ చేసి మీకు ఆ డబ్బులు అనేవి పోకుండా ఫ్రీ చేయడం జరుగుతుంది. అక్కడి నుండి డబ్బులు తెప్పించుకోవడం ఈజీగా ఉంటుంది. సో పిల్లలందరికీ నాకు వచ్చి మీ తల్లిదండ్రులకి, మీ అన్న చెల్లెలు అక్క చెల్లెలకి, బంధువులందరికీ మీరు ఈ 1930 టోల్ ఫ్రీ నంబర్ గురించి చెప్తారని నేను ఆశిస్తున్నాను. దీనివల్ల మీ జీవితం వాళ్ళ జీవితం కూడా కొద్దిగా సాఫీగా జాగుతుంది. సోషల్ మీడియాలో కానీ లేదంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో పరిచయం వ్యక్తులు వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఫోన్ నెంబర్ కానీ లింకులు కానీ ఇస్తే వెంటనే నొక్కకుండా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న అవగాహనలు మీతో పాటు మీ తల్లిదండ్రులకి, మీ బంధువులందరికీ ఉండాలని వాళ్ళకి మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాం. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ